కోర్టు గురించి మాట్లాడినప్పుడల్లా మెజిస్ట్రేట్, జడ్జ్, లాయర్, అడ్వకేట్ లాంటి పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే న్యాయమూర్తి, మెజిస్ట్రేట్తో పాటు లాయర్, అడ్వకేట్ల మధ్య వ్యత్యాసాలపై ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాస్తవానికి చాలామంది లాయర్ అన్న, అడ్వకేట్ అన్న ఒకటే అనుకుంటుంటారు. ఒకటి కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చివరిలో మన ఇండియాలో మొత్తం ఎన్ని కోట్ల కేసెస్ పెండింగ్లో ఉన్నాయో చెప్పబోతున్నాను. లాయర్, అడ్వకేట్ ఇద్దరు న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవారే. కానీ సాధారణ పరిభాషలో లాయర్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. LLB చదివిన వ్యక్తి లాయర్ అంటారు. అలా అని న్యాయశాస్త్రం చదివిన వారందరూ లాయర్స్ అయిపోరు. ఇంకా క్లుప్తంగా అర్థం అవ్వాలంటే న్యాయశాస్త్రంలో పట్టా పొందేందుకు చదువుతున్న లేదా న్యాయశాస్త్ర పట్టా పూర్తి చేసిన వ్యక్తిని లాయర్ అంటారు. అచ్చ తెలుగులో న్యాయవాది అని పిలవచ్చు. అంతేకాదు, న్యాయశాస్త్రంలో శిక్షను పొందిన ఏ వ్యక్తినైనా న్యాయవాది అని పిలుస్తారు. వీరు కేవలం న్యాయ సలహాలు మాత్రమే ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. వీరు ఎవరి తరపున కోర్టులో కేసు వేయలేరు, ఇంకా వాదించలేరు కూడా. అడ్వకేట్ విషయానికి వస్తే న్యాయశాస్త్రం చదివిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేసి వాదనలు వినిపించే వారిని అడ్వకేట్ అంటారు. న్యాయవాదుల చట్ట ప్రకారం 1961 ప్రకారం బార్ కౌన్సిల్ పరీక్షకు అర్హత పొందిన న్యాయవాదులను అడ్వకేట్ అంటారు. ఇంకా సరళంగా చెప్పాలంటే ఒక కేసులో కోర్టులో వాదించేవారు, కేసుపై పోరాడే వారిని అడ్వకేట్ అంటారు. వీరు కోర్టులో కేసు వాదించగలరు. ఇంకా కేసును బట్టి క్లయింట్ తరఫున కేసు వాదించడం, నష్టపరిహారం ఇప్పించడం చేయగలరు. ఇక సాడ్ రియాలిటీలోకి వస్తే మన ఇండియాలో మొత్తం 4.7 crores కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇండియా వైడ్గా మొత్తం 25,628 జడ్జెస్ ఉన్నారు. మొత్తం పెండింగ్ కేసెస్ 4.7 crores. ఉన్న కేసెస్ అన్ని జడ్జెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక పర్సన్కు 1834 కేసెస్ వస్తాయి. అయినా కూడా ఇన్ని కోట్ల కేసెస్ ఎందుకు పెండింగ్లు ఉన్నాయో అర్థం కావట్లేదు. 4.7 crores కేసెస్ అన్నిటిని మర్చిపోయి ప్రశాంతంగా సమ్మర్ వెకేషన్కి ఒక 45 రోజులు, వింటర్ వెకేషన్కి ఒక 15 రోజులు సెలవులు తీసుకోవడం మాత్రం మర్చిపోవట్లేదు. అసలు మన ఇండియాలో ఉండే కోర్ట్స్ అన్నీ 365 రోజుల్లో ఎన్ని రోజులు పనిచేస్తాయో తెలుసా? సుప్రీంకోర్టు 193 రోజులు పనిచేస్తుంది, హైకోర్టు 210 రోజులు పనిచేస్తుంది, ట్రయల్ కోర్టు 245 రోజులు పనిచేస్తుంది. అసలు ఇండియన్ లా అండ్ జ్యుడిషియరీ ప్రజల కేసులను గమనించడంలో ఫెయిల్ అయిందా, లేక సకాలంలో న్యాయం చేయడంలో ఫెయిల్ అయిందా? మరి 4.7 కోట్ల పెండింగ్ కేసెస్పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.